ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, శత్రువులు భయముతో ఉన్న దేవుని ప్రజలను యెహోషువాపాతు ధైర్యపరచుచు చెబుతున్న మాట మనం చదువుకున్నాం. ప్రియా దేవుని బిడ్డ, దిట్టమైన గోడకు కొట్టబడిన మేకు ఎలాగైతే ఊగకుండా, కదలకుండా, దృఢంగా, స్థిరంగా ఉంటుందో, నేడు నీ జీవితంలో నీవు కూడా నీకు కలిగి ఉన్న సమస్యను బట్టి, ఉన్న దరిద్రతము, వెంటాడుతున్న వ్యాధులు, నీవు వెనక్కి వెళ్ళకుండా, అలాగే ఆత్మీయతలో అణగారిపోకుండా, గోడకు కొట్టిన మేకువలే దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. మనము దేవుని చేత స్థిరపరచబడితే మనకు విజయం కలుగుతుంది. మనం దేవుని చేత స్థిరపరచబడితే మనకు వెలుగు కలుగుతుంది. మనం దేవుని చేత స్థిరపరచబడితే మనకు పరిశుద్ధత కలుగుతుంది. దేవుణ్ణి నమ్మటం వలన శత్రువులు ఓడిపోయారు. అనగా ఆయన యందు నమ్మకం ఉంచిన వారు స్థిరంగా ఉంటారు. ఇలా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన విషయాలు ఎన్నో ఉన్నాయి. లేఖనంలో ఇలా ఉంది: యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిలుచు సియోను కొండ వలె ఉంటారని. ఆ విధంగా తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చిన శత్రువుల విషయమై మనము దేవుని యందు నమ్మకం ఉంచుదాం. అప్పుడు మనం స్థిరంగా ఉండగలం. అలాగే దేవుని యందు నమ్మకం ఉంచడం ద్వారా మేలు కలుగుతుందని చెప్పి, మేలు పొందిన యెహోషువాపాతు యొక్క సాక్ష్యం, అలాగే శత్రువుల చేతిలో ఉన్నప్పుడు, శత్రువుల మీదకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలైన వారందరూ చేసిన పని వారు దేవుని యందు నమ్మకం ఉంచటం. శత్రువులైతే మనుషులు మీదను, అలాగే రథముల మీదను, గుర్రాల మీదను, బలం మీదను నమ్మకం ఉంచుతారు. అయితే ఇలా చేసిన వారు చరిత్రలో నిలవలేకపోయారు. కానీ దేవుని యందు నమ్మకం ఉంచిన వారు చరిత్రలో స్థిరంగా నిలిచిపోయారు. అలాంటి వారిలో దావీదు, హిజ్కియా, యెహోషువ, మోషే, ఇందాక మనం చెప్పుకున్న యెహోషువాపాతు, ఇలా ఇంకా ఎంతోమంది దేవుని యందు నమ్మకం ఉంచి స్థిరులయ్యారు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ యందు నమ్మకం ఉంచడం ద్వారా మా జీవితాల్లో కలిగే వెలుగు, విజయము, పరిశుద్ధత, మేము స్థిరంగా ఉండగల పరిస్థితి. కాబట్టి మీ యందు నమ్మకం చూగలిగిన హృదయం మాకు దయచేయండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. వీరిని, వీరి కుటుంబాన్ని మీరు కలిగిన అంతటిని దీవించి, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వడానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని,
గర్భం కలిగిన వారికి సుఖప్రసూతిమ్మని, మీ పిల్లల అవసరతలన్నీ మీ మహిమలో తీర్చి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.